మన తెలంగాణ ముఖ్యమంత్రి గారైనా మన రేవంత్ రెడ్డి గారైనా ఆయన చాలా కొద్దిగా పనులు చూస్తున్నాడు మంచిగా మన అందరికి కొద్దిగా అంటే ఆయన వచ్చిన తర్వాత మనకి ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తున్నారు. ఉపయోగం ఉందా లేదా? మాకు నష్టం ఉంది మేడం, నష్టం అవుతున్నా గానీ మా పనులు పబ్లిక్ అయితే కొద్దిగా సేఫ్ అయితే అవుతున్నారు. దాని వల్ల మనం ఇబ్బంది పడేది ఏం లేదు. కొద్ది మాకు నష్టమైనా వాళ్ళైతే పోయే వాళ్ళు పబ్లిక్ బాగానే ఉంటుంది. అంటే మీకు ఏ విధమైన నష్టం వస్తుంది? అంటే ఇంతకు ముందు ఈయన రాకముందు మీకు ఎంత వరకు సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? మేము మేడం లేదన్నా ఒక 2000 రూపాయలు లాస్ అవుతున్నాం. ఒక బండి వెనక 2000 రూపాయలు లాస్ అవుతున్నాం. దాని అడవి లేట్ చేస్తాని మొత్తం పెరిగి అని ఎక్కట్లేదు సార్. అట్లా కూడా కొంతమందికి మేము తక్కువలో కూడా తీసుకెళ్తున్నాం. ప్రైవేటు మేము 30 రూపాయలు టికెట్ ఉంటే 10 రూపాయలు 15 రూపాయలు కూడా తీసుకెళ్తున్నాం. ఒక 20 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర అవి కూడా తీసుకుని ఆధార్ కార్డు వాళ్ళ బస్సులు లేని టైంలో మేము ఎక్కితే మా బస్సులలో తీసుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేసిన తప్పేం లేదు, బరాబరి వాళ్ళకి కొద్దిగా హెల్పింగ్ చేసి అడవిలో గరీబ్ వాళ్ళకి అనేది ఎలా చెందదు గవర్నమెంట్ సొమ్ము ఇలానన్నా చెందుతుంది. దానివల్ల మాకు ఈ సమస్యలు సార్ ఇక్కడ బస్ స్టాప్ లో ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళకి చెప్పి మమ్మల్ని బస్సులు తీపిచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏమనంటే పోలీసు వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళు గవర్నమెంట్ మీరు గారు మీరు పక్క తీయండి అది తీయండి అని మనం చాలా హింసాకరంగా చేస్తారు. మేము ట్యాక్సీలు కడుతున్నాం సార్, అడుగుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం. మాకు మీ ఆర్టీసీ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు అవన్నీ మాకు చెప్పొద్దు అని కానిస్టేబుల్ అని వాళ్ళని తీసుకొచ్చి మా బళ్ళని తీపిచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందిగా చాలా గురిస్తున్నారు. ఈ మరి ఏమంటే మాది గవర్నమెంట్ వాళ్ళదని ఈ విధంగా చాలా ఇబ్బందిగా పరిచయం మమ్మల్ని చాలా ఘోరంగా. ప్రైవేట్ వాళ్ళం మేము మీకు 30-40 వేల జీతాలు మీరు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటే అవన్నీ మాకు చెప్పొద్దు, తీసేయండి బండ్లు తీసేయండి మీరు అని మమ్మల్ని అడ్డం పెట్టి పబ్లిక్ ను కూడా రెండారి బస్సులకి మేము అడిగినాం సార్. అడిగితే వాళ్ళు ఏమంటారు అని మాకేం చెప్పొద్దండి, ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాము మీకు చేస్తామని చెప్తారు. ఏది ఎవరు రావట్లేదు పట్టించుకుంటలేదు. మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది సార్. పబ్లిక్ ను మేము ఒక్కొక్కరిని బతంబాడి పిలిపించుకుంటే వాళ్ళని కూడా పిలిచి బస్సులకి పిలిచి ఎక్కించుకోపోతారు. చాలా మేము ఒల్రి ఇదంతా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం. నాకు పరిస్థితులు అంటే వెళ్ళలేక చాలా ఇబ్బంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇద్దరు ఇంపార్టెంట్ అనుకున్నాడు, మీరు కూడా కేసు చేయొచ్చు కదా. మేము చెప్పినా మేము కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళకు కూడా సిఐ కూడా కలిసినాము. వాళ్ళు కూడా ఏమంటే మాట్లాడతాం చెప్తామని వాళ్ళు చెప్తారు. ఏమని అంటే వాళ్ళ దగ్గరికి పోయి గొడవలు పెట్టుకుంటే మీ మీద కేసులు పెడతామని వాళ్ళు మళ్ళా మేము అని చెప్పి వాళ్ళు భయపెట్టిస్తారు. వాళ్ళు కూడా మేము మాట్లాడతాం కానీ మీరు పోవద్దని చెప్తారు. అలా ఏమనంటే మీరు వాళ్ళ దగ్గర గొడవలు పెట్టుకున్నారు అనుకో మేము మీ మీద కేసులు పెడతామని వాళ్ళు